ఫ్రెండ్స్, ఈరోజు నేను టమాటాలు మామిడికాయలు తీసుకొచ్చాను. మరి వీటితో ఏం చేస్తున్నానో చెప్పండి చూద్దాం. చాలా సింపుల్ రెసిపీ, 5 మినిట్స్లో అయిపోతుంది. చాలా ఫాస్ట్గా చేసేయచ్చు. మరి దానికోసం ఈ మాత్రం టమాటా ముక్కలు అయితే కట్ చేసేసుకున్నాను. ఇది మిమ్మల్ని సస్పెన్స్లో పెట్టడం నాకు కూడా ఇష్టం లేదండి. ఇది టమాటా, ఒక పచ్చి మామిడికాయ వేసేసుకొని చేసుకునే రోటి పచ్చడి చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కట్ చేసేసుకొని 1/2 కేజీ టమాటాలని కట్ చేస్తున్నాను. దీనికి ఒక 20 పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ ఇలా కట్ చేసిన తర్వాత ఒక 20 పచ్చిమిరపకాయలని ఇలా తుంపులు చేసేసుకొని కళాయిలో వేసేసుకోవాలి. దీనికి 1 స్పూను ఆయిల్ యాడ్ చేసుకోవాలి. చింతపండుతో అయితే అస్సలు పని లేదు, మొత్తం ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసేసి స్టవ్ పైన పెట్టుకొని సిమ్లో కొంచెం అలా తిప్పేసేసుకోవాలి. కొంచెం మొత్తం ఆయిల్ అంతా కలిసేలాగా ఒక్కసారి అలా తిప్పేసేసి సిమ్లో పెట్టి మూత పెట్టేయండి. అది మగ్గేలోపు మామిడికాయని చక్కగా చెక్కు తీసేసి కాస్త పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవచ్చు. టమాటా ముక్కలు మగ్గిపోయినాయి. ఇప్పుడు ఆ మామిడికాయ ముక్కలు ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మగ్గిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని తగినంత ఉప్పు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, కొంచెం కొత్తిమీర వేసేసి పాలసిచ్చుకుంటూ స్మూత్ గ్రైండ్ చేసేసుకోవాలి. ఇది గ్రైండ్ అయ్యేలోపు పోపు కూడా పెట్టేస్తాను స్టవ్ మీద. ఇప్పుడు మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పోపు కూడా ఇందులో వేసేసుకొని తిప్పేసుకోవాలి. ఏదైనా చట్నీలకి పోపు కంపల్సరీ, చాలా బాగుంటుంది పోపు పెడితే. ఇక ఈ పచ్చడి చూడండి, రైస్లోకి అద్దిరిపోయే టేస్ట్ అయితే ఉంది. మరి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.